అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు జూనియర్ కళాశాలలో శనివారం కేబీ ఫౌండేషన్ చైర్మన్ కొక్కుల కన్నబాబు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శంకన్ ఫౌండేషన్ వారు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ అవకాశాన్ని గిరిజన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గిరిజన సమస్యలను పరిష్కరించి గిరిజన ప్రజలను చైతన్యపరచడమే కేబీ ఫౌండేషన్ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో శంకన్ ఫౌండేషన్ వైద్యులు, కేబీ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కేబీ ఫౌండేషన్ చైర్మన్ గారికి, అలాగే జానకిరామ్ గారికి, అలాగే ఇక్కడ లోకల్లో సత్యనారాయణ గారికి, యేసుబాబు గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన అంబిడి రాజయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మన అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ మండలం దగ్గర మీ వాలంటీర్స్ అందరూ కలిసి ఇలాంటి మెడికల్ ఆరోగ్య సంబంధమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఈరోజు అందులో భాగంగా కంటి వైద్య శిబిరాన్ని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి ద్వారా నిర్వహిస్తున్నారు. అందుకు మేమందరం చాలా ఆనందంగా భావిస్తున్నాము. అలాగే మిగతా ఏరియాలో కూడా అన్ని పెద్దబయలు కానీ, ముంచంపుట్టు కానీ, జీమాడుగుల కానీ, చింతపల్లి, సీలేరు, కొయ్యూరు అన్ని ఏరియాల్లో కూడా ఇలాగే కార్యక్రమాలు నిర్వహించడానికి కేబీ ఫౌండేషన్ తరఫున చేయడానికని మేము నిర్ణయించుకున్నాము. కారణం ఏంటంటే వానర సైన్యంలాగా ఇక్కడ ఉన్న వాలంటీర్లు అందరూ వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే మేము ఎంతకైనా వెళ్ళగలం అని చెప్పి వాళ్ళు కూడా సహకారం అందిస్తున్నారు. అలాగే మేము కూడా చేయడానికి మా స్టాఫ్ తరఫున మేము కూడా వాళ్ళకి మాటిస్తున్నాము, చేస్తామని. ఇది ముఖ్యంగా ఏంటంటే మన విలేజెస్లో కానీ, ఏజెన్సీలో కానీ కన్ను విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటున్నారు. దాని ద్వారా చూపు కోల్పోతున్నారు. అలాంటి విషయాలన్నీ మేము ముందుగుండా ఈ క్యాంపులు నిర్వహించి అవగాహన కల్పించి వాళ్ళకి సత్వర కాలంలోనే కంటి వైద్యం అందించి వాళ్ళకి మంచి కంటి చూపును ప్రసాదించాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాము. అందుకే ఇక్కడ విచ్చేసిన కన్నబాబు గారికి, జానకిరామ్ గారికి, సత్యనారాయణ గారికి, రాజయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలని మన కార్యకర్తలందరికీ పిలుపునిస్తూ వాలంటీర్స్ కూడా ఒక ఉత్తేజాన్ని నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేబీ ఫౌండేషన్ చైర్మన్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజల్ని ఏజెన్సీలో ఉన్న 11 మండలాలు తీసుకున్నాము. అందులో మొదటిసారిగా 5 మండలాలు తీసుకున్నాము. ప్రజల్ని చైతన్యపరచడమే నా ముఖ్య ఉద్దేశము. ఇందులో పనిచేస్తున్న ప్రతి కోఆర్డినేటర్స్ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని ఈ యొక్క మెడికల్ క్యాంపులు కానీ, తర్వాత ఏమైనా మంచినీటి సమస్య వచ్చినా సరే, మలేరియా ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఒక తాటిలో తీసుకొచ్చి వాళ్ళని చైతన్యపరిచి ఆరోగ్యవంతులు చేయడానికి కూడా ఒక లక్ష్యంగా తీసుకున్నారు. ఈరోజు చూసినట్లయితే మెడికల్ కంటి సమస్యలతో ఎక్కువ బాధపడుతున్నారు. అంతే విటమిన్ లోపం వల్ల ఎక్కువ ఏజెన్సీలో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా కేబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ ద్వారా కంటి వైద్య శిబిరాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికే లకోరపేటలో 10వ తరగతి లకోర పెట్టాము. తర్వాత అలాగా దప్పాలుగా చింతపల్లి ఇలాగ పెట్టుకొచ్చాము. ఇప్పుడు పాడేళ్ళే పెడుతున్నాము. 23వ తారీఖున కొయ్యూరు మండలంలో కూదరల్లో పెడుతున్నాము. 30వ తారీఖున సులభంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాం.
మీ ఫౌండేషన్ ద్వారా ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఇప్పుడు మా ఫౌండేషన్ ద్వారా నేను ఒక్కడనే మొదలుపెట్టాను. ఈ కార్యక్రమాన్ని అలాగా ఇప్పటికీ 310 మంది మా ఫౌండేషన్ సభ్యులు చేరారు. ఇక నుంచి ఇంకా ఎక్కువ సభ్యులు చేరే అవకాశాలు ఉన్నాయి. వారు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా మాత్రమే పనులు చేస్తున్నారు. ఎవరు కూడా ఇందులో ఎట్టి లాభం పేర్కొన్నదో లేదు. అందరూ కూడా స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఫౌండేషన్ యొక్క విజన్ ఫౌండేషన్ విజయం ఏంటంటే గిరిజనులు ఏజెన్సీలో ఉన్న గిరిజనులు ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ చూసుకొని వాళ్ళని చైతన్యపరచడమే మా ఒక్క ఉద్దేశం. స్వచ్ఛంద సంస్థ. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.